కార్తీక పురాణం 20వ అధ్యాయము పురంజయుడు దురాచారుడగుట. ప్రసాద్ భరద్వాజ. జనక మహారాజు చతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహాత్మ్యమును ఇంకను వినవలయుననడి కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహాత్మ్యమునందింకను విశేషములు గలవా యను సంశయముగూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్థునిగా జేయు దనెను. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో, ఓ రాజా, కార్తీక మాస మహాత్మ్యము గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు. దానిని వివరించెదరు, ఆలకించు మని ఆ కథా విధానమును ఇట్లు వివరించిరి. పూర్వమొకప్పుడు అగస్త్య మహర్షి అత్రిమహర్షినిగాంచి, ఓ అత్రిమహాముని, నీవు విష్ణువు అంశయందు బుట్టినావు. కార్తీక మాస మహాత్మ్యమును నీకు ఆములాగ్రమున తెలియను, కాన దానిని నాకు వివరింపుము అని కోరెను. అంతా అత్రిమహముని, కుంభసంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రతికరముగుటచే నుత్తమమైనది. కార్తీక మాసముతో సమానమగు మాసము, వేదముతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను గలుగు ఫలితము అపారము. ఇందుకొక ఇతిహాసము వినుము. త్రేతాయుగమున పురంజయుడను సూర్య వంశపు రాజు అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి యాపదలు రాకుండా పాలించుచుండెను. అట్లుండా కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశచేతను, రాజ్యాధికార గర్వముచేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధిగలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణ మాన్యములు లాగుకుని పరమలోభియై చొరులను జేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనములో సగము వాటా తీసికోనుచు ప్రజలను భీతావహులను చేయుచుండెను. ఇటుల కొంతకాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాంభోజ, కొంకణ, కళింగాది రాజుల చెవులబడినది. వారు తమలో తామాలోచించుకుని కాంభోజరాజును నాయకునిగా చేసుకొని రథ, గజ, తురగ, పదాతి సైన్య బలాన్వితులై రహస్యమార్గము వెంట వచ్చి అయోధ్యానగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్భధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్యా నగరమును ముట్టడిచిన సంగతిని చారుల వలన తెలిసికోనిన పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను. అయినను ఎదుటి పక్షము వారధిక బలాన్వితులుగా నుండుటై తాను బలహీనుడుగా నుండుటయు విచారించి ఏ మాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగబల సమేతమైన సైన్యముతో యుద్ధసన్నద్ధుడై నవారిని ఎదుర్కొన భేరి మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హుకరించి శత్రుసైన్యములపై బడెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 20వ 20వ రోజు పారాయణము సమాప్తము. కార్తీక మాసం 20వ రోజు పూజించవలసిన దైవం, చేయవలసిన మంత్రం, దానం, నైవేద్యం. ప్రసాద్ భరద్వాజ. నిషిద్ధములు: పాలు తప్ప తక్కినవి. దానములు: గో, భూ, సువర్ణ దానాలు. పూజించాల్సిన దైవము నాగేంద్రుడు. జపించాల్సిన మంత్రము ఓం సర్పాయ మహాసర్పాయ దివ్య సర్వాయ పాతుమా.